అయిపోయిందా కూర్చోండి ఆయన నాకు నేను హాస్పిటల్ పెట్టండి తప్పని అక్కడి నుంచి చెప్పినా కూడా నేను దూరం నుంచి వాళ్ళిద్దరు మాట్లాడితే అటున్నా నేను నాకు మా ఇంకా నార్మల్గా 5:30కి లేచిపోయాను నేను అదే నేను ఆల్రెడీ పొలంగా. నా పేరు శ్రీనివాస్ శర్మ, మారేడు గుడి దేవాలయం అర్చకుని. ప్రతిరోజు వచ్చి నేను పూజ శివుడికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి వెళ్తాను. రోజు వచ్చే విధంగానే ఈరోజు వచ్చాను. ఇది వచ్చే వరకు మారేడు గుడిలో గుప్త నిధి కోసం ట్రై చేశారు దొంగలు. మరి గుడిలో అన్ని చుట్టూ చూసుకునే వరకు గుడిలో ఏం వస్తువులు ఏం పోలేదు. ఈ సమాచారం మారేడు గ్రామస్తులకు అందించాను. గుడిలో మాత్రం ఏ వస్తువు పోలేదు, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని గ్రామస్తులకు అందజేశాను ఈ సమాచారం. నా పేరు సుంకర్నేని పినాకపాణి అండి. నేను మారేడు గ్రామ మాజీ సర్పంచ్ను. మా ఊళ్ళో చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు హరిహర క్షేత్రం, వేణుగోపాల స్వామి మరియు రామలింగేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ శివాలయం లోపల మాకు ఉదయం ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ రోజు పొద్దున్నే వచ్చేసి ఊపు చల్లడం ఎంత జరుగుతుంది. ఆయన వచ్చి పొద్దున్నే 5 గంటలకు మమ్మల్ని లేపడంతో ఏదో జరిగింది గుళ్ళో ఒకసారి రండి అని చెప్తే ఒక 3-4 కలిసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో నంది వెనక వైపు ఒక బండను తొలగించి అక్కడ ఒక గజన్నర వరకు తొవ్వినట్టుగా ఆనవాళ్ళు కనపడుతున్నాయి. అంతేగాని గుళ్ళోకి ప్రవేశించడం కానీ గుళ్ళో ఇంకా ఏమైనా వస్తువులు పోవడం కానీ కూడా జరగలేదు. గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు 2-3 సార్లు మా యొక్క దేవాలయంలో జరిగాయి. గత సంవత్సరం క్రితం మారేడు గ్రామంలో చాలా పురాతనమైనటువంటి వాహనాలు మొత్తం కూడా దొంగలు తీసుకొని వెళ్ళడం, దాన్ని తొర్రూరు పోలీసు వారు ఛేదించి ఆ దొంగలను పట్టుకొని వారి ద్వారా కొంత పైకాన్ని కూడా దేవాలయానికి అందించడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ఈ క్రమంలో కూడా మన యొక్క పురాతనమైనటువంటి దేవాలయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కానీ ఇలా చేసుకుంటూ పోతే ఒకప్పటికి ఇక్కడ దేవాలయాలు ఉండేనట అనే తప్ప దేవాలయాలను చూసేటువంటి తరాలు ఇక ముందు చూసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీని మీద స్పందించి మా ఊర్లో కొంచెం ఏదైనా గస్తీ లాంటిది కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ కూడా మా ఊరికి వచ్చిపోతూ ఉంటే కొద్దిగా ఇలాంటి వారికి భయం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు సీసీ కెమెరాస్ కూడా ఉండేది, అవన్నీ కూడా కార్యక్రమంగా కొంచెం ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ కొత్తగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ అండి.